అందరం బయలుదేరుతున్నాం ప్రాక్టీస్ చేయడానికి. ఇక్కడ స్నేక్ బోట్ రెడీ చేస్తారంట. చూసారా ఎంత పెద్ద ఉందో. ప్రజెంట్ అయితే లొకేషన్ ఒక సినిమాటిక్ లాగా ఉంది. మన సినిమాలలో చూస్తుంటాం కదా, అలాగే ఉంది లొకేషన్ అయితే. ప్రజెంట్ ఒక గైడ్ ఉన్నారు, ఈయన క్యాప్టెన్ మధ్యలో ఉంది ఆయన. ఇగో అందరికీ నమస్కారం. ముందుగా గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆరన్మూల అనే ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్లో శ్రీకృష్ణ టెంపుల్ ఉంది, పార్థసారథి అని. పార్థసారథి అది జస్ట్ మన ముంగట ఉంది. సో ఆరన్మూలలో బోట్ రేస్ చాలా ఫేమస్ అన్నమాట. ప్రజెంట్ నేను లేక్ దగ్గరికి వెళ్తున్నాను. పంబా రివర్ ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. సో మనం ప్రజెంట్ ఇప్పుడు బోట్ రేస్ ప్రాక్టీసింగ్ జరిగే ప్లేస్కి వచ్చామన్నమాట. వెనకాల రివర్ కనిపిస్తుందో లేదా మీకు? వెనకాల రివర్ ఉంది. సో 1 by 1 అందరు వస్తున్నారు ప్రాక్టీస్ చేయడానికి. అయితే మనకి ఆ రోజు అలపిలో వచ్చేటప్పుడు ఒక బ్రదర్ కలిశారు కదా, ఆ బ్రదర్ కాంటాక్ట్ ఇచ్చారు. ఇక్కడ లోకల్ ఆరన్మూలలో తన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన కాంటాక్ట్ అయితే నాకు ప్రాక్టీసింగ్ చేసేటప్పుడు వీడియోస్ కోసం అడిగా అనమాట. రమ్మని చెప్పారు. ఈరోజు చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ లోకల్ వాళ్ళని, వాళ్ళు రెగ్యులర్గా రోయింగ్ చేసే వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరు 1 by 1 వస్తున్నారు ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడే వాళ్ళ క్యాప్టెన్ గారు వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ ప్రాక్టీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందరం బయలుదేరుతున్నాం ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడే ఈ స్నేక్ బోట్ తయారు చేసే ప్లేస్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఈ స్నేక్ బోట్ తయారు చేస్తారంట. లోపల అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి రోయింగ్ సంబంధించినవి. పెద్ద పెద్ద రోయింగ్ చేసేవి ఉన్నాయి అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇవి చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ స్నేక్ బోట్ రెడీ చేస్తారంట. చూసారా ఎంత పెద్ద ఉందో. ప్లేస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, భలే అనిపిస్తుంది. చూపిస్తాను. పెద్ద పెద్ద చెట్లన్నీ పైన ఒక ఆర్చ్ లాగా వచ్చేసి చూడండి ఎలా ఉందో లొకేషన్. మంచి లైటింగ్ పడుతుంది. సో ఈ నది పేరు వచ్చేసి పంబా నది. శబరిమల పంబా నది ఉంటుంది కదా, సేమ్ అదే నది. ఇంకొక 80 kilometers వెళ్తే మనకి శబరిమల వస్తుంది. సో ఇలా ఉంది ప్లేస్ బోట్ తయారు చేసేది. సో నది దగ్గరికి వెళ్తున్నా, ఎలా ఉందో చూద్దామని. ఇక్కడ 2 రకాలు ఉంది స్నేక్ బోట్. అది ఒకటి చాలా పెద్ద సైజు ఉంది వెనకాల, ఇది కొంచెం తక్కువ సైజులో ఉంది. కనుక్కుందాం ఏందనేది. ఈ రైట్ సైడ్లో చాలా స్నేక్ బోట్స్ ఉన్నాయి వెనకాల, బ్లాక్ కలర్లో. వ్యూ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ సన్సెట్ అవ్వబోతుంది కాసేపట్లో. టైం ప్రజెంట్ నియర్లీ 5 అవుతుంది. పంబా నది చాలా బ్యూటిఫుల్గా ఉంది.
దగ్గర దగ్గర 50కి పైగా ప్రజెంట్ స్నేక్ బోట్స్ ఉన్నాయంట. ఈ 54 స్నేక్ బోట్స్ నెక్స్ట్ వచ్చే 18కి పోటీ జరిగిద్దంట. పైన గద్దలు తిరుగుతుంది మన పైన. ప్రజెంట్ అయితే లొకేషన్ ఒక సినిమాటిక్ లాగా ఉంది. మన సినిమాలలో చూస్తుంటాం కదా, అలాగే ఉంది లొకేషన్ అయితే. ఆ కలర్స్, బోట్ లైట్స్, బ్లూ స్కై, గ్రీన్ కలర్ సూపర్ ఉంది. ఇది మనలో బోట్ లైట్స్ పాయింట్ అనుకుంటా. ఇంకా మనలో అయితే ఇంకా ఏం రెడీ అవ్వట్లేదు, టైం ఉన్నట్టుంది వాళ్ళకి. చూద్దాం. అందరం వీడియో എടുക്കണം. അവിടെ വെള്ളം പിടിച്ച് സ്റ്റാർട്ടിങ്ങിൽ പിടിച്ച് വീഡിയോ എടുത്തിട്ട് അവർക്ക് അതിനകത്ത് സംശയം ഉണ്ടെന്നുണ്ടെങ്കിൽ അന്നേരം അല്ലാതെ ഇനി എങ്ങനെ നോക്കെന്ന് പറഞ്ഞാലും ഒരു പ്രയോജനമില്ല. కెప్టెన్ వచ్చారు ఇప్పుడే. അവര് ഇടയ്ക്കാണ് ക്യാപ്റ്റൻ ഇങ്ങോട്ട് ഹിന്ദി ആളെ കിട്ടാനില്ല മുടിയോ. అందరూ ఇప్పుడే రన్నింగ్ ఫినిష్ చేసుకొని వస్తున్నారు. ഹിന്ദി പറഞ്ഞ ഒരാളെ കിട്ടാൻ English only mother tongue. പോയിരിക്കുന്നടാ. ఒక 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేసి వస్తారంట అందరూ. 3 కిలోమీటర్ 3 కిలోమీటర్. My girl, you know. ഇത് മൈ മദറിന്റെ സമ്മാനമാണ്. പൈസളിയാ వాళ్ళు రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 20-25 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారంట. చూద్దాం. കൈ ഇങ്ങനെ വെച്ചിട്ട് കയ്യെ മുട്ട തട്ടട്ടെ കയ്യെ. ആ പുരി താഴെ തട്ടരുത്, പുരി താഴെ തട്ടാതെ. ప్రజెంట్ ఒక గైడ్ ఉన్నారు, ఈయన క్యాప్టెన్ మధ్యలో ఉంది. ఆయన అందరూ పార్టిసిపెంట్స్. Running. Change left. Change. 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 shoulder level है, shoulder level है कहीं दूसरा कहीं नोट 20 minutes దాకా ఉంటుందంట ప్రాక్టీస్ ఫిజికల్.
കൈയുടെ 10 മുട്ടിക്കാൻ നോക്കുന്നു. കുനിയട സ്റ്റാൻഡ് അപ്പ്. താരട്ടെ സുഹൃത്തെ, കൈ മുട്ടട്ടെ, തള്ളവരല്ലേ മുട്ടട്ടെ കൈ. ആ ഇനി താഴോട്ട് മുട്ടിച്ചേ പോട്ടെ. താഴോട്ട് കുനി അത് വളക്കേ കൊണ്ട് രണ്ട് കൈ ഇവിടെ ഫ്രണ്ടില് ഫ്രണ്ടോട്ടിരിക്കണം. ഷോൾഡറിന് മുന്നോട്ടിരിക്കണം കൈ. ഷോൾഡറിന് മുന്നോട്ടിരിക്കണം കൈ. അതിന് പാറക്കല്ല, എൻ്റെ തലയിടിക്കരുത്. തല നോക്കി കയ്യിൽ നല്ല വേദം കൊടുത്ത് തന്നെ പോകുന്നു. സ്പീഡ് മുട്ട് വന്ന് കൈ തട്ടട്ടെ. അടുപ്പൊങ്ങോട്ടെ. ആ സ്പീഡ്. അടുത്ത വിസിലിന് വീണ്ടും പുഷപ്പ് തന്നെ. കൈ അകത്തി വെക്കുക. ബോഡി ഇത് രണ്ടുടെ ഇടയ്ക്ക് താഴോട്ടിറങ്ങണം. ആ തള്ളവല്ല പിടി. പൊക്ക് കുനിയടാ. വലിക്ക്. തള്ളവല്ല പിടിച്ച് വലിച്ചോ. ലെഫ്റ്റ്. ready okay ready smile go right സംഭവം കൊണ്ടാകട്ടെ കൊണ്ടുപോലോ കളിക്കുമാരെ ഫിസിക്കല് കുറച്ച് അതുകൊണ്ടാണ്. అందరూ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. ആരൊന്ന് വിളിച്ച് അമ്പാടിയൊക്കെയാണ് വിളിച്ച്. మన బోట్ ని తీస్తున్నారు. हमारा बोट का किधर है? ए वन फर्स्ट वन सेकंड वन थर्ड वन ओके स्मॉल वन మనోళ్ళందరూ అక్కడ బోట్ ఎక్కుతున్నారు. కొంచెం అంతా గడ్డి అది ఉంది, ఎక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నా కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ తెస్తా ఉన్నారు. చూద్దాం. కొంచెం ఈజీ చేశారు ప్రస్తుతానికి వెళ్ళేటట్టుగా. నేను కూడా వెళ్తున్నా వాళ్ళతో పాటు. ചിരിക്കാനല്ല ശരിക്കും പറഞ്ഞേ.
ചേർത്തില്ല ബാലൻസിങ് പണങ്ങിപ്പോയി എന്നോട് പറഞ്ഞു തരത്തില്ലെന്ന് ഞാൻ വിളിച്ചു ആച്ചേറിൽ പിള്ളേരുമായിട്ട് പണക്കാം బోట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ స్పేసియస్ ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు ప్రజెంట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్న చిన్న బోట్ ఇది ఏ बोट को क्या कहा था भैया ये छोटे वाला बोट को क्या कहा था ये भी स्नेक बोट छोटा वाला छोटा वाला स्नेक बोट है छोटा वाला है स्नेक बोट छोटा स्नेक बोट ठीक है ప్రస్తుతానికి బోట్ పైన నడుచుకుంటూ వెళ్తున్నా ఐపాడ్ అందరు ప్రాక్టీస్ చేయడానికి అంతా సెట్ చేసుకుంటున్నారు బ్యాలెన్సింగ్ అంతా సో నేనైతే వెళ్ళట్లేదు లోపలికి మొత్తం వాటర్ వస్తాయి నా దగ్గర బ్యాగ్ ఉంది ఐప్యాడ్ అవి ఉంది దాంట్లో మనం స్టార్ట్ అవుతున్నారు ప్రాక్టీస్ చేయడానికి ഊങ്ങി കുളിക്കും അങ്ങനെ మనోళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నారు కానీ ఈ బ్యాగు ఇంకొక నేను మొత్తం బట్టలు కూడా సరిగ్గా దాన్ని తగ్గట్టుగా తెచ్చిపోయాను అనమాట నాకు వేరే ప్లాన్ ఉంది ప్రస్తుతానికి తిరువల్ల వెళ్ళాలి ప్రస్తుతానికైతే ఇంకా రోయింగ్ స్టార్ట్ చేయలేదు మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నట్టు నాకైతే బాగా సపోర్ట్ చేసినారు టీం వాళ్ళందరూ ఆ మాస్టరు అందరూ మనం చెప్పినట్టు విన్నారు అనమాట మనకు కావాల్సినట్టుగా అదేం నో చెప్పకుండా పీపుల్ అందరూ చాలా మంచిగా ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నట్టున్నారు ఏదో ఫోటోషూట్ కూడా అవుతున్నట్టున్నది కేరళ స్టైల్లో ఓనం సెలబ్రేషన్స్ ఓనం పోర్ట్రేట్స్ అనుకుంటా ఈ బోట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఈజీగా ఒక ఇద్దరు ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు ఒక బోట్లో నేను ప్రజెంట్ ఇక్కడ కూర్చొని చూస్తున్నా వాళ్ళు ఎలా అనిపించింది మీకు వాళ్ళ ప్రాక్టీస్ అదంతా ఇంతకుముందు కదా చూసారా మీరు ఏదైనా బోట్ రేసు నేనైతే ఫస్ట్ టైం మీద చూడడం చాలా రోజులు అనుకుంటున్నా కేరళకి బోట్ రేస్ చూద్దామని చెప్పేసి నెహ్రూ బోట్ రేస్ లాస్ట్ మంత్ క్యాన్సిల్ అయింది కదా సో అప్పుడు మనం కన్యాకుమారి అయితే వెళ్ళాం సో
సో లక్కీగా ఈసారి కుదిరింది. మనోళ్ళు చాలా దూరం వెళ్ళిరు. బూట్లన్నీ మొత్తం చెక్కతోటి అనమాట, చూడొచ్చు. మనకి వెనకాల ఉంది కదా పంబా నది. పంబా నది ఇక్కడనే ఒక టెంపుల్ ఉంది, అక్కడ చూపిస్తాను మీకు. మన వాళ్ళు వస్తున్నారు. మీకు లెఫ్ట్ సైడ్లో ఒకటి టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, అదే పార్థసారథి టెంపుల్ అనమాట. ఆ పార్థసారథి టెంపుల్కి ఈ బోట్ రేస్కి చాలా సంబంధాలు ఉన్నాయి. అదేంటంటే ఈ నదిలోనే ఆ టెంపుల్ పూజారి నైవేద్యం ఈ నదిలో తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చినప్పుడు తన బోట్లో ఎక్కువ చాలా చాలా ఇయర్స్ బ్యాక్ అది స్టోరీ వచ్చేసి, వాళ్ళు బోట్లో నైవేద్యం తీసుకొస్తున్నప్పుడు వేరే వాళ్ళు కొందరు దొంగలు వేరే బోట్స్ వేసుకొని వాళ్ళని ఆ నైవేద్యం ఉన్న పూజారిని అటాక్ చేశారనమాట. అప్పుడు వేరే వాళ్ళు లోకల్ వాళ్ళు మరి ఎవరో తెలియదు స్నేక్ బోట్స్ వేసుకొని ఆ పూజారిని కాపాడడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ స్నేక్ బోట్ జరగడం చేశారు. అందరూ చాలా దూరం వెళ్ళారు వెనకాలకి. అది అక్కడ రోయింగ్ చేస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది సౌండ్. నమః శివాయ. లొకేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఆ చెట్లు, ఈ బోట్స్, నాకైతే మళ్ళీ ఇవన్నీ ఇంతకుముందుకి ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది. మేబీ సినిమాలలో చూసానా నాకు తెలియదు, కానీ ఈ బోట్స్ ఇట్లా ఉండడం, ఇట్లా పొడుగుగా ఉండడం, ఇట్లా నదిలో ఆ బ్లాక్ కలర్ అట్లా ఉండడం ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు నేను ఎప్పుడైతే చూడలేదు, కానీ అనిపిస్తుంది అట్లా. మన వాళ్ళు వచ్చారు ఒక 20-25 మినిట్స్ తర్వాత వస్తున్నారు. നാളെ പോകുന്ന കാര്യം എങ്ങനെയാണെന്നുള്ളത് నాకు మన టెంపుల్స్ అన్నా, ఫెస్టివల్స్ అన్నా, కల్చర్స్ అన్నా చాలా ఇష్టం. అవి నేను చూస్తూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.